పక్క మీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా శిక్ష ఉంటుందని బెదిరించడానికి వాళ్ళ దగ్గర రౌడీ రాజకీయాలు చేసే పార్టీ అది. సో ఫ్యాక్షనిజం నుంచి పుట్టిన పార్టీ నుంచి అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఆ ఛానల్ ఏదైతే ఉందో అది టీడీపీ సోషల్ మీడియా ఛానల్లో పోస్ట్ అయింది. ఎవరైతే మాట్లాడిచ్చారో టీడీపీ వాళ్ళే మాట్లాడిచ్చారు. మా కార్యకర్తలైనా సరే లైన్ దాటి ప్రవర్తిస్తే ఊరుకోము. ఇదే చేబ్రోలు కిరణ్ కుమార్ ఇంతకు ముందు కూడా ఎలక్షన్స్ ముందు దీనికన్నా దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఆల్రెడీ అరెస్ట్ అయిన ఒక వ్యక్తి మీద దాడి చేయడానికి ఆయనకి ఎక్కడి నుంచి సపోర్ట్ వచ్చింది? సో ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అన్నది మెసేజ్ ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి దగ్గర పేరు గాంచడానికి అట్లా ఇతను ఇంకో పిల్ల నాయకుడు కాబట్టి ఇతని పరిస్థితి కూడా మన కొట్టే తర్వాత పర్యావరణం ఎలా ఉంటుందని ఆలోచించలేదంటారా? రౌడీ రాజకీయాల నుంచి ఇంకా బయటికి రాలే వాళ్ళు రౌడీలే ఎప్పటికీ అదే చర్యలు చేస్తున్నారు. ఇంకా వాళ్ళు అంతకంటే పెద్ద వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? దారుణంగా ట్రీట్ చేస్తున్నారని అంటూ అటు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. నాకు ఒక విధంగా డౌట్ అంటే మీరేమైనా వాళ్ళ సపోర్ట్ రాని కూడా డౌట్ వస్తుంది. నేనైతే ఓపెన్ గా చెప్తున్నా, దీని వెనక లోకేష్ గారి టీం ఉంది. వాళ్ళ యొక్క రౌడీ రాజకీయాలు వాళ్ళ రోజు తేటతెల్లమైంది. జనాలు చూశారు కాబట్టి అలా నీకు సిగ్గు లేకుండా 11 సీట్స్కి పడేశారు. ఇంక ఇదే వైఖరి వాళ్ళు ప్రదర్శిస్తే నెక్స్ట్ ఎలక్షన్ ఒక్క సీట్ కూడా రావాలి. దాని తర్వాత ఏం జరిగిందో నాకు తెలుసు, కానీ దీని వెనక ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా శిక్ష పడాలి. ఎవరైతే ఎక్సెసియమో అతను పోలీసుల విషయంలో మీరు వైసీపీ పార్టీలో ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాలు ఇప్పుడే పని చేయండి. మీరు ఇంకా అవసరం లేదు. బీజేపీలో ఉన్నారు, కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు బయాస్డ్ గా ఉన్నారు కాబట్టి నేను చెప్తాను. ఆ బీజేపీ తరఫున మాట్లాడుతున్నారు. మా బీజేపీలో ఎవరైనా ఇట్లా మాట్లాడితే మీరు చూసారా? మేము ఎప్పుడైనా ఉల్లంఘించడం, మా వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి మాటలు మాట్లాడితే చూసారా? ఓన్లీ ఎలిగేషన్స్ వన్ సైడే చేస్తున్నారు, ఇంకో సైడ్ ఎందుకు ఎలిగేషన్స్ మీకు తెలియదా అని అడుగుతున్నాను నేను. ఆ 2019 తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత అతన్ని తీసుకొచ్చి టీడీపీ భవన్లోనే పెట్టి అతనికి ఫుడ్ పెట్టి అకామిడేషన్ ఇచ్చి అదే ఛానల్లో లోకేష్ టీంకి సంబంధించిన సోషల్ మీడియా టీం దాదాపుగా 20 ఛానళ్ళు ఉంటాయి. అదే 20 ఛానళ్ళలో ప్రతి ఒక్కరికి ఎవరైతే వైసీపీ మీద నెగిటివ్ మాట్లాడతారో వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి ఫుడ్ పెట్టి అకామిడేట్ పెట్టి వాళ్ళందరితోనూ కూడా సోషల్ మీడియా టీం అనేది అగేన్స్ట్గా వైసీపీకి మాట్లాడించడం జరుగుతుంది. అయితే మిగిలిన వ్యక్తులంతా కూడా కొద్దిగా బుద్ధితో, అంటే వాళ్ళకి తెలుసు ఇది మాట్లాడొద్దు అది మాట్లాడొద్దు ఏం జరుగుతుందో తెలిసి వాళ్ళకి పద్ధతిగా మాట్లాడడం జరిగింది. ఇతనికి మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి చాలామంది చెప్తున్నారు ఇలా మాట్లాడుకుని వినలేదు. ఇక ఎంతసేపు నేను సేఫ్ జోన్లో ఉన్నా, పంజరంలో ఉన్నా, నన్ను ఎవడు ఏం చేస్తాడన్న మైండ్ సెట్తోనే అలా మాట్లాడడం జరుగుతుంది. సరే అలా మాట్లాడినా కానీ వీడియో అనేది పోస్ట్ చేయకుండా ఉండుంటే అతనికి ఈ పరిస్థితి అయితే వచ్చేది కాదు. కానీ ఇప్పుడు మీరు ఏమంటున్నారు అయితే, అంటే అతను వాళ్ళే పోస్ట్ చేసి మళ్ళీ అతను అరెస్ట్ చేశారు కదా, ఇది లాజికల్ గా సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏది లాజికల్ గా సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళే నిజంగా పోస్ట్ చేస్తే మళ్ళీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, వదిలేయచ్చు కదా. ఇప్పుడు అధికారం మీరు అన్నట్టు ఏమొస్తుంది, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, మీరు అనేది ఇల్లాజికల్ గా ఉంది. కానీ మీరు ఇందాక నుంచి నేను చూస్తున్నాను అలా చేసి ఇలా చేశారు అంటారు, ఆయన మానసిక స్థితి బాగాలేదంటారు. మరి మీ టీవీ ఛానల్ వల్లే మరి అతను ఇన్ని రోజులు ఇంటర్వ్యూలు చేశారు కదా, మరి అప్పుడు తెలియదా మీకు ఆయన మానసిక స్థితి బాగాలేదని చెప్పి? మానసిక మరి తెలిసినా కూడా ఎందుకు ఇంటర్వ్యూ చేశారు? మరి వాళ్ళ మానేయాల్సింది. మరి వై డిడ్ యూ హైప్ హిమ్ సో మచ్? మరి అలాంటప్పుడు మీరే కాదు, నేను మిమ్మల్ని అనట్లేదండి, ఎవరైనా టీవీ ఛానల్స్ వాళ్ళు ఎందుకు చేశారు అట్లా? మరి వాళ్ళ రోజు అందుకే అరెస్ట్ చేయడు అతను. ఇప్పుడు నిజంగా వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. నిజంగా తప్పు చేశాడు కాబట్టి వాళ్ళ రోజు మా గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మీరు బ్లేటెంట్ ఎలిగేషన్స్ చేస్తున్నారు కదా, లోకేష్ గారి టీం అది మన అవన్నీ కాదండి, నిజంగా వాళ్ళే చేస్తుంటే అరెస్ట్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఏముండే ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయా? దేనికోసం సానుభూతి మాకు అవసరం లేదు. కానీ మీరు ఇందాక నుంచి కేవలం చెరుబ్రోలు కిరణ్ మానసిక స్థితి బాగాలేదు అయింది అంటారు, కానీ గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడలేదు, ఒక వైసీపీ కార్యకర్తల గురించి మాట్లాడదు. అంటే నాకు ఒక విధంగా డౌట్ అంటే మీరు ఏమైనా వాళ్ళ సపోర్ట్ రాని కూడా డౌట్ వస్తుంది. మరి మీరు ఎందుకు మరి వైసీపీ గురించి మాట్లాడుతున్నారు? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? రోజా గారిని తిట్టారు, జగన్ గారు తిట్టారని ఫీల్ అయిపోతున్నారు, కానీ టీడీపీ గురించి వీళ్ళ గురించి మాట్లాడతారు. మరి వై ఆర్ యూ నాట్ స్పీకింగ్ అబౌట్ గోరంట్ల మాధవ్ ఆకృత్యాల గురించి ఎందుకు మాట్లాడలేదు? అతని మానసిక స్థితి బాగుంది, అతను ఒక మెచ్యూర్డ్ ఖతర్నాక్ క్యాండిడేట్ అని చెప్తున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుడు అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు మరి ఇది నాకు బయాస్డ్ గా అనిపిస్తుంది. మరి మీరు ఓన్లీ అన్సెటెడ్ గా మాట్లాడతారు, వీళ్ళ గురించి కూడా
మాట్లాడాలి కదా. మరి గోరంట్ల మాధవ్ ఇలా అటాక్ చేసి ఇలా చేశాడు, మరి ఆయన మానసిక స్థితి బాగుందా మీ దృష్టిలో? ఆయన మానసిక స్థితి బాగుందా? మరి అతన్ని మాత్రం ఎందుకు మరి అతన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం కదా. ఎవరు మానసిక స్థితి బాగాలేదు, ఎవరు వికృతాలు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అనేది ఇవాళ రోజు మేము ఇచ్చే మెసేజ్. అక్కడ ఆ చెరబ్రోలు కిరణ్ గానీ గోరంట్ల మాధవే గానీ అదే కానీ మీరు ఎవరైనా కానీ ఒకటే అంటాం మేము. అదే మీరేం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇలా అయినా ఇతను ఇలా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు, ఆయన దేవుడు, ఆయన ఒక దివ్య దూత అన్నట్టు చెప్తున్నారు. ఏదైనా కానీ ఇప్పుడు ఒకటండి, నేనేమంటున్నానంటే ఏదైనా కానీ జనాలు చూస్తున్నారు, అందుకని ఇవాళ రోజు ఆ పార్టీ నామనుభవాలు లేకుండా అయిపోయింది. అతక్ పతక్ లేదు ఇవాళ రోజు ఆ పార్టీ, అది వదిలేసేయండి. అదే చెప్తున్నా, ఇవాళ రోజు ఎవరైనా సరే తప్పు చేస్తే మా పార్టీ కార్యకర్త, బయట పార్టీ కార్యకర్త, ఏ కార్యకర్త అయినా సరే చట్టం మీద సమానమైన మేము మెసేజ్ ఇస్తున్నాం. కానీ దాన్ని కూడా మీరు పొలిటిసైజ్ చేసి ఇతన్ని కావాలని మీరే రెచ్చగొట్టి మీరే మాకు ఎవరికి ఏమొస్తుంది అండి అతను అరెస్ట్? డూ యూ థింక్ చెరబ్రోలు కిరణ్ ఈజ్ అ హ్యూజ్ లీడర్? ఆయన పెద్ద మాస్ లీడర్, అతను అరెస్ట్ చేస్తే ఏమైనా పెద్ద ఏమైనా వస్తుందా మాకు? మరి ఏం పబ్లిసిటీ వస్తుంది? ఆయన ఏదో అమాయకుడో ఆయన అమాయకుడో ఏమైనా కానీ అవన్నీ చట్టం నిర్ణయిస్తారు. మీరు చెప్తే కాదండి, ఆయన అమ్మాయి కూడా తప్పు చేశాడు అనేది మన ఇద్దరు మాట్లాడుకోవడం కాదు. ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఆ సెక్షన్స్ బట్టి ఆ వీడియోస్ బట్టి కోర్టు వారు నిర్ణయిస్తారు. అది నేను చెప్పేది. ఆయన అమ్మాయి కూడా బయటకు వస్తాడు, అది కాదు. మేము ఏమంటున్నాం అంటే తప్పు చేస్తే దాని పరంగా సెక్షన్స్ వేస్తాము, దాని దగ్గర శిక్షలు ఉంటాయని చెప్తున్నాం, చట్టపరంగానే చేస్తున్నాం. ఇదే గోరంట్ల మాధవ్ మీద కూడా వేసాం మేము. కానీ మీరు ఇందాక గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడలేదు, గోరంట్ల మాధవ్ వ్యక్తిగతంగా మాట్లాడలేదు, మీరు అవన్నీ మాట్లాడలేదు, ఇదే మాట్లాడే అంటారు. ఆయన మాట్లాడలేదు. గోరంట్ల మాధవ్ మీద పోక్సో యాక్ట్ ఉంది, వాసిరెడ్డి పద్మ గారు కేసులు వేశారు అతని మీద. మీకు తెలియదు ఆ విషయం, మరి దాని గురించి ఎందుకు ఆయన మానసిక స్థితి బాగుందా? చిన్నపిల్లల గురించి మాట్లాడు, రేప్ విక్టిమ్స్ గురించి బహిర్గతం చేశాడు ఆయన, ఆయన మీద పోక్సో యాక్ట్ పెట్టారు. మరి ఆయన గురించి ఎందుకు అవన్నీ ఎందుకు మాట్లాడలేదు మీరు అవి మాట్లాడండి అంటారా? మీరు వన్ సైడెడ్ గా మాట్లాడతారు. ఇట్స్ ఆల్ క్లియర్లీ బయాస్డ్ అనిపిస్తుంది నాకు మీరు చెప్పేది. అది నేను చెప్పేది కేవలం చెరబ్రోలు కిరణ్ ఇది, చెరబ్రోలు కిరణ్ అదే అంటారు కానీ లోకేష్ గారి టీం అంటున్నారు కానీ వై ఆర్ యు నాట్ స్పీకింగ్ అబౌట్ ద సో కాల్ వైసీపీ? వై ఆర్ యు నాట్ స్పీకింగ్ అబౌట్ ద సో కాల్ సజ్జల భార్గవ రెడ్డి అండ్ సో కాల్ రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి? వాళ్ళ సోషల్ మీడియా గురించి మాట్లాడరా? సజ్జల భార్గవ రెడ్డి మీద ఇవాళ రోజు ఎన్ని కేసులు తెలీదా? సోషల్ మీడియా మాఫియా నడిపించాడేనా ఈ 5 ఏళ్ళు? ఎలా తెలీదా మీకు అవన్నీ? మరి అదే చెప్తారు స్క్రిప్ట్. పోసాని కృష్ణ డైరెక్ట్ చెప్పాడు, చార్జ్ షీట్ లో రేపు పడుతుంది, సజ్జలకి భార్గవ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ పరంగా మేము మాట్లాడామని, రామకృష్ణారెడ్డి భార్గవ రెడ్డి. మరి అవన్నీ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను చెరబ్రోలు కిరణ్ గురించి మాట్లాడడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే తనని నేను ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి దగ్గరుండి చూస్తున్నాను. మానసిక స్థితి బాగాలేనప్పుడు మీరు దగ్గరుండి ఎందుకు చూసారండి? మరి అప్పుడే మీరు ఆపేయచ్చు కదా ఇంటర్వ్యూలు తీసుకోవడం. నాకు సంబంధం లేదు. మరి ఎందుకు తీసుకున్నారు ఆయన ఇంటర్వ్యూలు? మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, మీరే కదండి చెప్పారు ఆయన మానసిక స్థితి బాగాలేదండి, అది ఇందాక మీరే ఇచ్చారు సర్టిఫికేషన్. అలాంటప్పుడు ఎందుకు తీసుకున్నారు ఇంటర్వ్యూలు? అలాంటి వాళ్ళని తీసుకోకండి అంటున్నాం మేము. మీరు రెచ్చగొట్టేది మీరు, అతను రెచ్చిపోయే విధంగా మాట్లాడిపించేది మీరు టీఆర్పీ గురించి. తీరా మాట్లాడిన తర్వాత అతను ఎందుకు అరెస్ట్ చేశారంటే తప్పులు చేయించేది మీరు, వాళ్ళు అరెస్ట్ చేయదు అంటారా? నాకు అర్థం కావట్లేదు. మీరే అన్నారు కదా ఇందాక ఇన్స్టిగేట్ చేశారు. ఒక్క దగ్గర కూడా నేను రెచ్చగొట్టలేదు, ఒక్క దగ్గర మాట్లాడించలేదు. మీరు చెప్పారు కదా ఇంటర్వ్యూ చేశారు, ఆయన మానసిక స్థితి బాగాలేదని మీరే అన్నారు. ఇంటర్వ్యూ చేశారు, ఇప్పుడు కూడా అంటారు మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ చేశారు అంటే అప్పుడే ఆపేయాల్సింది. నా డ్యూటీ సార్, ఐఎమ్ ఎ జర్నలిస్ట్, నేను వర్క్ చేయాలి. అంటే డ్యూటీ అంటే మీరు పిచ్చివాడు ఆయన మానసిక స్థితి బాగాలేదన్నా కూడా మీరు రెచ్చగొట్టి మాట్లాడిపించి చేస్తారా? మరి మీరే అన్నారు కదా ఇందాక, నేను చెప్పేది మీరన్నమాట చెప్తున్నాను. నేను అతని దగ్గరుండి చెప్తున్నా కాబట్టి నేను టీడీపీకి వర్క్ చేశాను. టీడీపీ పార్టీ కోసం 2 సంవత్సరాలు నేను అక్కడే ఉండి పని చేశాను కాబట్టి అక్కడ పరిస్థితులు ఏమున్నాయని చెప్తున్నాను. మీరు వైసీపీ పార్టీలో ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాలు ఇప్పుడే పని చేయండి, మీరు ఇంకా ఇప్పుడు ఒక చోట పని చేసినప్పుడు మనం అట్లా అయ్యింది ఇలా అయిందని మనం బ్లేటెంట్ ఎలిగేషన్స్ చేయడం కాదండి. నేను పార్టీ పరంగా మాట్లాడట్లేదు, నేను ఏమంటానంటే పార్టీ పరంగా మాట్లాడట్లేదు. బీజేపీలో ఉన్నారు, కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు బయాస్డ్ గా ఉన్నారు కాబట్టి నేను చెప్తాను. నేను బయాస్డ్ గా లేను, నేను పార్టీ పరంగానే మాట్లాడగలుగుతాను. నా బీజేపీ తరఫున మాట్లాడుతున్నా, మా బీజేపీలో ఎవరైనా అట్లా మాట్లాడతారు మీరు చూసారా? మేము ఎప్పుడైనా ఉల్లంఘించడం, మా వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి మాటలు మాట్లాడతారు మీరు చూసారా? మేము అలా మాట్లాడడం, మేము అలా చేయం. కూటమి గవర్నమెంట్ వాళ్ళ అందరు సమానమే చెప్తున్నా. నేనేం టీడీపీ పార్టీని సపోర్ట్ చేయట్లేదు, ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. తప్పెవరైనా తప్పైనా చెప్తున్నాం. ఇవాళ టీడీపీ పార్టీ వాళ్ళు కూడా అందుకనే కదా చెరబ్రోలు కిరణ్ ఇప్పుడు అరెస్ట్ చేయించారు. ఒకవేళ గవర్నమెంట్ మాదే ఉన్నప్పుడు మరి వాళ్ళెందుకు వాళ్ళకి అతను కార్యకర్త వాళ్ళదే అయినప్పుడు ఎందుకు అరెస్ట్ చేపిస్తారు? ఇందులో ఏముంది అంటే మీరు అరెస్ట్ చేసిన తప్పే, చేయకపోయిన తప్ప. అరెస్ట్ చేస్తేనేమో సానుభూతి అంటారు, అరెస్ట్ చేయకపోతేనేమో మీ కార్యకర్త ఏం చేసినా మీరు ఊరుకుంటారు అంటారు. అన్ని మీరే మాట్లాడితే ఇంకేం చేస్తామండి? అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఏం చేసినా తప్పు, దేవుడే ఆయన మాత్రం కరెక్ట్ చేస్తాడా? గోరంట్ల మాధవ్ బట్టలు తీసుకొని రోడ్ల మీద తిరిగితే కరెక్ట్, ఆయన మానసిక స్థితి బాగుందట. మీరు అలానే మాట్లాడతారు. అంటే ఇప్పుడు చెరబ్రోలు కిరణ్ మానసిక స్థితి గురించి మాట్లాడారు. వై ఆర్ యు నాట్ కామెంటింగ్ అబౌట్ ద మెంటల్ స్టేట్ ఆఫ్ గోరంట్ల? మీరు జర్నలిజం లో గోరంట్ల మాధవ్ వీడియోలు చూడలేదా మీరు? అంటే ఆయన మానసిక స్థితి బాగుందట, వీడియోలు చూసారు అసలు మీరు? అదే మరి ఇప్పుడు మీరు నిజంగా బయాస్డ్ గా మాట్లాడతారు. మీరు జర్నలిజం లో ఉంటే ఆయన వీడియోలు నేను చూడలేదు అంటారు. ఇతను మాత్రం నేను ఇంటర్వ్యూ చేశాను కాబట్టి ఇతను మానసిక స్థితి బాగాలంటారు, మంచిదే. సరే ఈయన దగ్గర చూసారు ఆయన మానసిక స్థితి బాగాలేదు. మరి వాట్ అబౌట్ గోరంట్ల మాధవ్? మరి అంటే మీరు చూడకపోతే మీకు కరెక్ట్, లేకపోతే కదా అంటే మీరు ఇంటర్వ్యూ చేయకపోతే ఇంకా వాడు మంచి అదే తోపు అన్నట్టు ఇంకా మనుషులు కాదు కదా.
నేను ఆయన ఏమంటున్నానంటే కూడా మానసిక పరిస్థితి ఎట్లా ఎవరి ఉందండి? నేను ఎట్లా అరెస్ట్ ఏమంటారంటే చేస్తారో ఎవరి అన్నాను మానసిక కదండి. స్థితి బాగుందో బాగాలేదో జడ్జ్ చేయడానికి మీరు నేను మరి కాదండి. ఇప్పుడు నేను starting లో దానికి కూడా కోర్ట్స్ అదేనా? ఉన్నాయి, దానికి కోర్ట్స్ ఉన్నాయి. నిజంగా మానసిక స్థితి బాగోకపోతే హాస్పిటల్స్ పంపిస్తారు, అక్కడ టెస్ట్లు చేస్తారు, వాళ్ళు నిర్ధారిస్తారు. మీరు నేను ఇక్కడ కూర్చొని మనం ఇట్లా జడ్జ్మెంట్లు ఇవ్వకూడదు. ఆయన మానసిక స్థితి బాగాలేదండి, ఈయన మానసిక స్థితి బాగాలేదండి అని. అంత మానసిక స్థితి బాగాలేనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటర్వ్యూస్ చేయకూడదు. అలాంటి వాళ్ళని మీరు చేశారు, అయిపోయింది, వదిలేండి. బయాస్డ్ గా మాట్లాడద్దు అంటాను నేను. ఒక ఇంటర్వ్యూలో మనం ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ గురించి మాట్లాడడానికి ఎందుకు ఛానల్ గురించి కాదండి. యూ షుడెంట్ స్పీక్ అబౌట్ ద బయాస్ థింగ్స్. మేము అరెస్ట్ చేసాం అతన్ని అంటే కూడా మీరు ఎందుకు మీరు సానుభూతికి ఏం సానుభూతి వస్తుందండి? ఎలక్షన్స్ అయిపోయినాయి, దేని గురించి సానుభూతి కావాలి మాకు? ఇప్పుడు మాకు ఎలక్షన్స్ అయిపోయినప్పుడు సానుభూతి ఎవడైనా ఒకసారి ఆలోచించండి లాజికల్ గా. సానుభూతి మాకు అవసరమా వాళ్ళకి అవసరం? వాళ్ళకి అవసరం. ముష్టడుకునే పొజిషన్లో అపోజిషన్ ఇప్పుడు స్టేటస్ లేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవసరం, మాకు అవసరం లేదు. సో మేము ఇలాంటి చర్యలు ఏం చేయాల్సిన అవసరం లేదు. మేము చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది, దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. దాని మీకు డౌట్లు ఉంటే మీరు అది మీ ఇష్టం, అది మీ కర్మ, నేనేం చేయలేను. కానీ దానికి మీరు కావాలని సానుభూతి చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ ఉత్తముడు, చెరపురం కిరణ్ నీచుడు అని అయ్యో డిబేట్ లో ఉండి కాదండి, మీరు చెప్తున్నారు. డిబేట్ లో ఉండి ఫైట్ చేయడం కాదు. జర్నలిజం అంటే అన్బయాస్డ్ ఉండాలి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. యు ఆర్ ద ఫోర్త్ పిల్లర్, యు ఆర్ ద ఫోర్త్ ఎస్టేట్. మీరు అన్బయాస్డ్ ఉండాలంటారు. నేను మాట్లాడతా సార్, ఒక నిమిషం ఆప్తే మాట్లాడ. మీరు డిబేట్ లో ఉండి అలవాటే ఫైటింగ్ అలవాటు. లేదండి, నాకు ఫైటింగ్ చేయను. నేను ఎప్పుడు ఐఎమ్ ఏ లాయర్ అండి, నేను డిబేట్ లో చేయను. ఐ ఆర్గ్యూ. అర్థమైందా? నేను ఆర్గ్యుమెంట్స్ కి డబ్బులు తీసుకుంటాను, ఇక్కడ ఫ్రీగా చేస్తాను, అంతకంటే లేదు. బికాజ్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడైనా ఎందుకు చేస్తానంటే న్యాయం ఎక్కడుందో అటువైపు ఆర్గ్యుమెంట్ చేస్తాను. ఇప్పుడు న్యాయం పరంగా నేను కూడా ఆర్గ్యుమెంట్ చేస్తాను. ఐ యామ్ నాట్ డిబేటింగ్, ఐ యామ్ ఆర్గ్యూయింగ్ బికాజ్ న్యాయం ఎట్టుందో అటువైపు ఆర్గ్యూ చేస్తాను. ఇప్పుడు నేను యాజ్ ఎ జర్నలిస్ట్, నేను మీడియేటర్ కాబట్టి మీడియాగా చెప్తున్నాను కాబట్టి నేను చెబ్రోల్ కిరణ్ ని సపోర్ట్ చేయట్లేదు, ఆయన ఎవరు గోరంట్లను కూడా సపోర్ట్ చేయట్లేదు. కానీ వాస్తవాలు, కానీ మీరు ఓన్లీ ఎలిగేషన్స్ వన్ సైడే చేస్తారు. ఇంకో సైడ్ ఎందుకు ఎలిగేషన్స్ మీకు తెలియదా అని అడుగుతున్నాను నేను. తెలియదు, నిజంగా తెలియదు. తెలియనప్పుడు మీరు జర్నలిజం లో ఉంటే తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు. అటువైపు తెలియదు, అటు తెలియదు ఇటు తెలియదు అన్నప్పుడు మరి కాము ఉండాలి. మీ ఇటు నాకు ఇటు తెలుసు. నాకు తెలుసు, నేను చెప్తూ వినండి. ఇప్పుడు మీకు కూడా వాస్తవాలు తెలియాలి కాబట్టి, రేపు బయటికి ఎక్కడ వెళ్ళినా ఏం జరగాలో తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకొక విషయం చెప్తాను, నేను బయట గవర్నమెంట్ లో ఉన్నాం, నాకు ఇంకా బాగా తెలుసు. నేను తిరిగినోడే, నేను ఎలక్షన్స్ ముందు ఎన్ని క్యాంపెయిన్స్ చేస్తానో గ్రౌండ్ లెవెల్ లో భయంకరంగా తిరిగినోడే, గ్రాస్ రూట్ లెవెల్ తిరిగినోడే. ఇంకా మీకంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసు నాకు, ఎవరు ఎట్లాంటి తెలుసు, అన్ని తెలుసు నాకు. అది కాదు, దాని వల్లే మేము ఇవాళ రోజు డిబేట్స్ లో రాగలుగుతాం. జనాలు ఏమనుకుంటున్నారో మీకు తెలియదు. జనాలు అనుకుంటున్నాను, మీ పర్సనల్ ఒపీనియన్. నేను కూడా జనాల్లో మమేకమై తిరుగుతూ ఉంటాం. మా జనాలు ఎవరు ఇట్లా చెప్పట్లేదు. గోరంట్ల మాధవ్ కరెక్ట్, చెబ్రోల్ కిరణ్ చెబ్రోల్ కిరణ్ తప్పే మాట్లాడితే ఇతను తప్పే అని చెప్తున్నారు. అంతేగాని గోరంట్ల మాధవ్ కాదండి, చెబ్రోల్ కిరణ్ ఒక్కడే ఇట్లా టీడీపీ వాళ్ళు ఇలా చేశారని మీరు వన్ సైడ్ గా మాట్లాడుతున్నారు. నేను గోరంట్ల మాధవ్ కరెక్ట్ అని ఒక్క దగ్గర కూడా అనలేదు. మేము మా చట్టం దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తప్పు ఎవరు చేసినా వాళ్ళ శిక్ష పడుతుంది అనే చూపిస్తున్నాం అంతే. అది చేసినా కూడా తప్పని మాట్లాడే ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. ఇప్పుడు తప్పు కూడా అనట్లేదు, దాన్ని కూడా సానుభూతి అంటున్నారు కదా. తప్పు చేస్తే అరెస్ట్ చేస్తే మీరు సానుభూతి కోసం అంటారు, ఇంకేం మాట్లాడుతున్నారు? టీడీపీ వాళ్ళ మీద బయట ఆరోపణలు ఎలా ఉన్నాయి, టీడీపీ వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు తెలియజేయాలి కాబట్టి. కూటమి గవర్నమెంట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కూటమి గవర్నమెంట్ అండి. కూటమి గవర్నమెంట్ మాది. సో ఇండివిజువల్ గా మీరు పార్టీ పరంగా చూడకండి, గవర్నమెంట్ పరంగా అయితే నేను మాట్లాడతా ఇష్యూస్ మీద. టీడీపీ పర్సనల్ పార్టీ పరంగా వచ్చరికి వాళ్ళ కార్యకర్తలు ఏం చేస్తున్నారు, వాళ్ళ అధిష్టానం ఏం చేస్తున్నారు, వాళ్ళ పర్సనల్ థింగ్, దాని మీద నేను కామెంట్ చేయకూడదు. మీరు నా పార్టీ పరంగా బీజేపీ పరంగా ఏదైనా మాట్లాడి నేను చెప్తాను. బీజేపీ పరంగా మీరు మాట్లాడి సమాధానం చెప్తాను. వాళ్ళ గురించి నాకు అనవసరం. కానీ గవర్నమెంట్ పరంగా మళ్ళీ మాది కూటమి గవర్నమెంట్ అంటే బీజేపీ జనసేన దాని పరంగా లా అండ్ ఆర్డర్. టీడీపీ మాది పార్టీ కాదండి, టీడీపీ నా పార్టీ కాదు కదా, మాది కూటమి గవర్నమెంట్ అంటారా. ఇక్కడే మీరు వ్యత్యాసం తెలుసుకోవాలి, మాది అలయన్స్ గవర్నమెంట్. సో దీంట్లో నేను మా గవర్నమెంట్ పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా, లా అండ్ ఆర్డర్ పరంగా మీరు అడగండి, నేను చెప్తా. టీడీపీ వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారంటే అది నేనెట్లా చెప్తాను? నాకు తెలుస్తుంది. వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ కార్యకర్తలు అయితే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, అది వాళ్ళు చేయాలి. కానీ గవర్నమెంట్ పరంగా ఇవాళ ఆయన మీద యాక్షన్ తీసుకున్నామా లేదా తప్పు చేసినందుకు, లా అండ్ ఆర్డర్ పరంగా అది నేను చెప్తాను. అదైతే తీసుకున్నాం కదా, దాని పరంగా మీరు అడగండి. టీడీపీ వాళ్ళు ఏం చేస్తారు, ఆయన కార్యకర్తలు ఏం చేస్తారు, అది వాళ్ళ పర్సనల్ థింగ్, వాళ్ళ యాక్షన్ తీసుకుంటారు. అది వాళ్ళ పర్సనల్ థింగ్ నేను కామెంట్ చేయాలని అంటున్నాను. ప్రభుత్వం మీద ఇలాంటి మీరు మా బీజేపీ గురించి అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు బయట ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ మీద బయట ఆరోపణలు ప్రభుత్వం మీద ఏం లేదండి. ప్రభుత్వం మీద నేను 100 ఛానల్ తిరిగాను. ప్రభుత్వం మీద లేదు, నేనే చెప్తున్నాను. టీడీపీ మీద ఉన్న ఆరోపణలు ఏం ఆన్సర్ చెప్తారు? అది మీరు టీడీపీ వాళ్ళు ఆ ఆన్సర్ నేను అడగను. అప్పుడు మీరు ఏమనాలి? నేను టీడీపీ వాళ్ళని అడగండి మీరు. అది అంతేగాని
దాంట్లో ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, నేను ఎక్కడ సపోర్ట్ చేస్తాను, ఎక్కడ సపోర్ట్ కేవలం టీడీపీ వాళ్ళు ఇట్లా చేస్తారు, టీడీపీ అలా చేస్తారు, అది అసలు వైసీపీ గురించి అసలు ఒక మాట మాట్లాడట్లేదు. వాళ్ళు ఏదో మంచి తెలియకపోతే అంటే వాళ్ళు మీ ముందు ఒక మర్డర్ చేశారు కాబట్టి మీకు కాకపోతే మీరు చూడలేదు కాబట్టి కదండి, నేను తెలంగాణలో ఉన్నాను, అలాంటప్పుడు మీరు హైదరాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నాకు అది హైదరాబాద్ లో ఏమైంది? ఇప్పుడు అతను ఉండేది హైదరాబాద్ లో, ఎవరు? చేబ్రోలు కిరణ్. నేను దగ్గర గుంటూరులో అండి, ఇప్పుడు గుంటూరు నుంచి అరెస్ట్ చేశారు. ఆ రాత్రికి రాత్రి అతని గుంటూరు పంపించింది ఎవరు పంపించారు? ఆంధ్రాలో అయింది అరెస్ట్ ఇవి, మీరు హైదరాబాద్ లో అయింది. నాకు హైదరాబాద్ లో విషయం తెలిసింది. మరి రాత్రి 9:30 నిజాలు చెప్తున్నాండి, నిజాలే కాదండి, ఎవరు ఎటు పంపించారనే ఇక్కడ ఉన్నాయని నెక్స్ట్ గుంటూరుకి ఎలా వెళ్ళాడు అవన్నీ నాకు పోలీస్ వాళ్ళు అడగండి. అది పోలీస్ వాళ్ళు ఆ విషయం మీకు చెప్తున్నాను. నేను చెప్తాను అతను గుంటూరుకి వెళ్ళలేదు, అసలు గుంటూరులోనే నేను 5 రోజుల నుంచి ఉన్నాను, నేను కూడా చెప్తాను. నాకు తెలుసు ఇక్కడే ఆయన టికెట్ అయితే వెళ్ళినట్టు కొన్ని ప్రూఫ్స్ చూడండి. మరి నా దగ్గర ఉన్నాయి కాల్స్ ఉన్నాయి, నేను కలిసిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ భవన్ ఎవరితో మాట్లాడారు? నేను టీడీపీ భవన్ దగ్గర ఉంటానండి, నేను చెప్తున్నాను భవన్ ఎప్పుడు మాట్లాడారు? నేను అరెస్ట్ ముందు రోజు నేను భవన్ ఏ రోజు అరెస్ట్ చేశారు అతన్ని? మీరు ఎప్పుడు మాట్లాడారు? అరెస్ట్ ముందు రోజు రాత్రి 9:30 వరకు నేను టీడీపీ భవన్ లోనే ఉన్నాను, ఆ టీమ్ తోనే ఉన్నాము, అక్కడ మాట్లాడారు. మీరు ఎందుకు మరి అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు? మీరు ఏమన్నారు? అతని మానసిక స్థితి బాగాలేదన్నారు, మరి మీరు ఎందుకు అతనితో ఉండి మరి అతనితో మాట్లాడేవన్నీ ఎందుకు చేస్తున్నారు? చేస్తుందని చెప్తున్నాను. అక్కడ ఎండ్ ఆఫ్ ది డే జ్యుడిషియరీ కావాల్సింది ఎవిడెన్స్ విట్నెస్, అంతేగాని మీ ఒపీనియన్ నా ఒపీనియన్. ఇదే వర్డ్స్ అయినాయి, ఇప్పుడు కాదు. ఐ థింక్ రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ ఇదే వర్డ్స్ మాట్లాడుతూనే ఉంటది. ఇన్ని రోజులు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడే అరెస్ట్ చేయడం తప్పనట్లేదు. మేనేజ్మెంట్ అరెస్ట్ ఎందుకు చేయలేదు? దానికి సాక్ష్యాలు ఉంటే ఇవ్వండి, ఎవరైతే పోస్ట్ చేశారు రేవంత్ రెడ్డిని ఒక అమ్మాయి తిట్టింది, రేవంత్ రెడ్డి ఒక అతనితో తిట్టిపించింది. జర్నలిస్ట్ ని అరెస్ట్ చేశారు, ఎవరైతే టెలికాస్ట్ చేశారో ఆ మేనేజ్మెంట్ ని, ఆ ఛానల్ వాళ్ళని అరెస్ట్ చేశారు, ఇద్దరిని అరెస్ట్ చేశారు, దట్ ఈస్ ఫైన్. మరి ఇక్కడ కేవలం అతన్ని ఒక్కరిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆ ఛానల్లో ఆ ఛానల్ మేనేజ్మెంట్ లేకపోతే అది పోస్ట్ చేసే ఎడిటర్ కానీ ఎవరైతే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. అది నేను అడిగిన క్వశ్చన్. అంతే, ఒక్కరిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. నేను ఏమంటానంటే ఆ వీడియో పరంగా నిజంగానే వాళ్ళు ఇన్స్టిగేట్ చేశారు, వాళ్ళు అడిగిన వాళ్ళే ఇతను పదే పదే ప్రేరేపిస్తేనే ఇతను మాటలు మాట్లాడారని మీరు అనుకుంటే, నిజంగా అది ఉంటే అందులో ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. సో దాని పరంగానే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు తీసుకుంటారు. మీరు వెళ్ళి ఇవ్వండి కంప్లైంట్, వాళ్ళు చేస్తారు. అది నేను నిజంగా చెప్తున్నా, వాళ్ళు చేస్తారు. అది నేను చెప్పేది. అంతే, ఇందులో బయాస్డ్ ఏం లేదు అక్కడ. నేను చెప్పేది ఏంటంటే మీరు కేవలం వన్ సైడ్ అంటే మీ పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నారు, అలా కాకుండా వేరే వాళ్ళ గురించి కూడా మాట్లాడండి. మీరు వీడు ఒక్కడే చేశాడు, ఇతనే చేశాడు, మీ గవర్నమెంట్ అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేస్తే తప్పు, చేయకపోతే తప్పు. అది వాళ్ళని అడగండి. మీరు ఎవరైతే ఐఎమ్ నాట్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ టీడీపీ, సో మీరు వాళ్ళని అడగాలి అంటున్నారు. మీ దగ్గర నిజంగా సాక్ష్యాలు ఉంటే అది వాళ్ళని అడగండి, నీ దగ్గర నిజంగా సాక్ష్యాలు ఉంటే పోలీస్ వాళ్ళకి ఇవ్వండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. టీడీపీ వాళ్ళ తరపున మాట్లాడాల్సిన అధికారం నాకు లేదు, నాకు అర్హత కూడా లేదు, ఎందుకంటే బికాస్ ఐఎమ్ నాట్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ టీడీపీ. సో దట్స్ ద రీజన్ ఐ కెనాట్ స్పీక్ ఫర్ దెమ్. సో మీరు ఏమైనా ఉంటే వాళ్ళని అడగండి. మీరు చెప్తున్న ఎలిగేషన్స్ కాబట్టి మీరు వాళ్ళని అడగాలి, పోలీస్ వాళ్ళకి ఇవ్వాలి. అది నేను చెప్పేది. గవర్నమెంట్ పరంగా, కూటమి పరంగా రియాక్షన్ అనేది నేను చెప్తాను, ఎందుకంటే మా పార్టీ పరంగా నేను కామెంట్ చేయగలుగుతాను. అండ్ ఇప్పుడు ఏదైతే మేము అతని మీద ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయింది కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, చట్టం దాని పరంగా చేసుకుంటూ పోతుంది. గోరంట్ల మాధవ్ అబ్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేశాడు, అతని మీద అటాక్ చేయడానికి ట్రై చేశాడు, పోలీసు మీద కూడా అటాక్ చేయడానికి ట్రై చేశాడు, దాని పరంగా అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో అడ్వకేట్ ఇప్పుడు మన ఇద్దరమే మాట్లాడుకుంటున్నామండి. ఇప్పుడు నేను తప్పు మాట్లాడిన నాకు పడుతుంది, ఇప్పుడు నా వెనక ఏ మేనేజ్మెంట్ దాని వాళ్ళ మీద కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరు అడ్వకేట్గా మీరు చెప్పండి, ఇప్పుడు కేవలం వీడియో రిలీజ్ చేసే వాళ్ళ మీద చేస్తున్నారు, ఆ మేనేజ్మెంట్ కానీ దానికి ఎందుకు వాళ్ళ తీసుకోవట్లేదు? అంటే ఒకరు తీసుకుంటే వాళ్ళకి ఎట్లా శిక్షలు ఉంటాయి? ఆ వీడియోని బట్టి వాళ్ళు చూసి ఒకవేళ నిజంగానే ఆ మేనేజ్మెంట్ కూడా ఇట్లా ఇన్స్టిగేట్ చేసామని చేస్తే డెఫినెట్గా వాళ్ళ మీద కూడా అవే సెక్షన్స్ పెడతారు. సరే వదిలేశారు, పోస్ట్ అయితే చేసి ఇతను పోస్ట్ చేసుకోలేడు కదా ఛానల్, ఏదో ఛానల్ ఉంది వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు. ఇప్పుడు అదే రెగ్యులేషన్ సరిగ్గా లేవు, యూట్యూబ్ చట్టాలు సరిగ్గా ఒక నిర్దిష్టమైన చట్టాలు లేవు యూట్యూబ్కి. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. సో యూట్యూబ్ ఈ డిజిటల్ ఛానల్స్ వచ్చినప్పటి నుంచి, మీలాంటి ఛానల్స్ ఇవన్నీ ఉన్నప్పటి నుంచి ఏది పడితే అది బూత్ వీడియోల నుంచి అన్ని పెట్టచ్చు. యూట్యూబ్లో మీకేమి పెద్ద ఇవేం లేవు, గైడ్ లైన్స్ లేవు, నిర్దిష్టమైన చట్టాలు లేవు, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అలాంటప్పుడు ఆ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోవాలి, కాదనట్లే. అట్ ద సేమ్ టైం యూట్యూబ్ వరకు కూడా ఒక రిడ్రెసల్ కమిటీ పెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎవరు దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు, అవన్నీ నడుస్తున్నాయి. అదే మీరు అలాంటివి మీరు న్యాచురల్ శాటిలైట్ వాటిలో ఏమైనా ప్లే అయితే అవ్వవు, అవునా కదా? అవ్వవు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో యూట్యూబ్ పరంగా అది అవుతున్నాయి అంటే ఏం చేస్తాం, వాటికి ఒక నిర్దిష్టమైన చట్టాలు, అది బాధాకరం. అది సో దాని మీద కూడా చేంజెస్ రావాలి. యూట్యూబ్ పరంగా డెఫినెట్గా కొత్త చట్టాలు ఇవన్నీ తీసుకురావాలి, ఏ దేశానికి ఆ దేశం, అది వేరే విషయం. నేను ఇప్పుడు ఏమంటానంటే ఎనీ ఛానల్ కానీ ఎవరైనా కానీ ఇండివిజువల్ కానీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు,
ప్రేరేపించకూడదు, చేసినప్పుడు చట్టపరమైన చర్యలు తెలంగాణ తీసుకోవాలి. కూడా రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యలు ఏదైతే ఉందో యూట్యూబ్ మీద ఒక గైడ్ లైన్స్ అయితే పెట్టబోతున్నాము, ఇకపై ఇవి చేయకూడదని అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో అలాంటి చట్టాలు ఏమైనా తీసుకొస్తుందో మీ ప్రభుత్వం? ఇప్పుడు తెలంగాణ గురించి నేను మాట్లాడానంటే ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు చూస్తున్నారు, డెఫినెట్లీ ఆ ప్రతిపాదనలు అయితే ఉన్నాయి, వాళ్ళు చేద్దామని ఆలోచనలు ఉన్నారు. తెలంగాణలో అలాంటివి తీసుకురావడం అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఎవరైతే బూతులు మాట్లాడతారో వాళ్ళు ఎలాంటి చట్టాలు తీసుకొస్తారని మాట్లాడుతున్నారు. అది మరి తీసుకొస్తే మంచిదే, చూడమనండి, తీసుకొస్తే మంచిదే తెలంగాణలో. బట్ ఆంధ్రాలో మాత్రం డెఫినెట్గా ఆ ప్రతిపాదనలు ఉన్నాయి. మేము రెగ్యులేటరీ కమిటీ ఒకటి వేసాము. సో దాని ప్రకారంగా ఏ రెగ్యులేటరీ రెగ్యులేషన్స్ తీసుకురావాలి అదని చెప్పి ఆలోచనలో ఉన్నారు. సో అది కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా అంటే యూట్యూబ్ మీద ఒక గైడ్ లైన్స్ అయితే ఇస్తున్నామనే ప్రకటన అయితే విన్నాను, అది నిజం కాదంటారా? అంటే ఇస్తున్నాం, అదే అంటారా. ఇప్పుడు యూట్యూబ్కి ఓన్గా ఎథికల్ కమిటీ అంటూ ఉంది. మీరు ఏది పడితే ఈ మధ్య ఇదివరకు అది కూడా ఉండదు కదా, ఇప్పుడు ఇవన్నీ ఎక్కువైతేనే యూట్యూబ్ వాళ్ళు పెట్టారు కంపెనీ వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఏ స్టేట్ కాస్ట్ డిఫైన్ కూడా చేసుకునే ఇప్పుడు యూట్యూబ్లో ఏ ఛానల్స్, ఇప్పుడు ఏదైతే కొన్ని ఛానల్స్ ఆంధ్రప్రదేశ్ పరంగా వ్యవహరిస్తున్నారో, ఓన్లీ తెలంగాణ పరంగా వ్యవహరిస్తున్నారో, లేదా రెండు తెలుగు స్టేట్స్ పరంగా ఈ డిజిటల్ ఛానల్స్ ముఖ్యంగా న్యూస్ ఛానల్స్ కానీ ఇలాంటివన్నీ వ్యవహరిస్తున్నారో వాళ్ళందరికీ గైడ్ లైన్స్ ఇచ్చే ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చే ప్రక్రియ కూడా జరుగుతుంది. అది తొందరలోనే ఆ గైడ్ లైన్స్ కూడా నిర్దిష్టమైన చట్టాలతో తెచ్చే ప్రతిపాదనలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మీరు బీజేపీగా ఉన్నారు కాబట్టి ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లో మీరు వర్క్ చేయాల్సి వస్తుంది కదా, మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు? తెలంగాణ ఉండి అక్కడికి ఎలా చేయాల్సి వస్తుంది? అంటే నేను ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నానండి, నా ఓటర్ ఐడి నుంచి అన్నీ అక్కడే ఉన్నాయి, నేను అక్కడ వాసినే, నేను ఆంధ్రప్రదేశ్ వాసినే. సో అక్కడ నాకు ఏంటంటే ప్రాక్టీస్, నా లీగల్ ఫార్మ్స్ని అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి, ఆంధ్ర అండ్ తెలంగాణ. సో రెండిట్లో నేను కొద్దిగా అప్ అండ్ డౌన్ తిరుగుతూ ఉంటాను, చేస్తూ ఉంటాను. ఒక మాట విన్నాను, బీజేపీలో కొత్తగా చిరంజీవిని కూడా ఆహ్వానించబోతున్నారు, సో కొద్దిగా స్ట్రాంగ్గా మెగా ఫ్యామిలీని తీసుకురాబోతున్నారని విన్నాను, నిజమేనా? అదంతా పార్టీ అధిష్టానం చూసుకుంటుందండి. అంటే లేదండి, అలాంటి మాకైతే ఇప్పటికైతే ఆ ఇన్ఫర్మేషన్ లేదు. వస్తే మంచిదే కదా. ఇప్పుడు చాలా గౌరవనీయమైన వ్యక్తి అయినా, పబ్లిక్లో చాలా పెద్ద మంచి పబ్లిక్ ఫిగర్ అండ్ మంచి సెలబ్రిటీ అండ్ చాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్న. ఒక బ్లడ్ బ్యాంకే కానీ ఐ బ్యాంకే కానీ చాలా చేశారన్న, ఆయన గురించి తెలిసిందే. సో అలాంటి గొప్ప వ్యక్తి నిజంగానే మా పార్టీలోకి వస్తారంటే మంచిదే కదా. సో ఏదైనా కానీ అధిష్టానం నిర్ణయిస్తారో, చిరంజీవి గారు నిర్ణయిస్తారో, వాళ్ళు చూసుకుంటారు. అది ఒక నిజంగా వస్తే చాలా మంచిది. వి ఆల్వేస్ వెల్కమ్. ఓకే, డీలిమిటేషన్ మీద సౌత్ మొత్తం కూడా చాలా అగేన్స్ట్గా ఉంది. సో మీ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది? ముఖ్యంగా మీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు కేంద్రంలో? డీలిమిటేషన్ మీద ఈ చెన్నైలో ముఖ్యంగా డిఎంకే పార్టీ కానీ వీళ్ళందరూ కానీ చూస్తే ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ డీలిమిటేషన్ అనే దానికి కావాలని కొత్త అర్థాలు తీసుకొచ్చే విధంగా, రాంగ్ అర్థాలు, తప్పుడు అర్థాలు వచ్చే విధంగా చేసి కేవలం ఈ సౌత్ ఇండియన్ ఈ పార్టీస్ అన్నిటిని భయభ్రాంతులు చేసి జనాల్ని, సౌత్ ఇండియన్ జనాల్ని భయభ్రాంతులు చేయడానికి తప్ప అసలు నిజంగా డీలిమిటేషన్ గురించి వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తారనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ అనేది జనరల్లీ అది ఇదివరకు వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్, సో కాల్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేవలం పాపులేషన్ ప్రాతిపదిక మీద చేసేవాళ్ళు. సో దాని పరంగా ఒక్కొక్క స్టేట్కి ఎన్ని ఎంపీ సీట్లు ఉండేవి, ఎన్ని పార్లమెంట్ సీట్లు ఇవ్వాలి అది అని చెప్పి నిర్ణయించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం చేసే సర్వే ప్రకారం ఇది ప్రొరాటా బేసిస్ చేస్తున్నాం. ప్రొరాటా బేసిస్ అంటే కేవలం పాపులేషన్ ఒక్కటే కాదు, ఇప్పుడున్న సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద స్టేట్, ఈచ్ స్టేట్, పాపులేషన్, అట్ ద సేమ్ టైం అసలు కొత్త తెగలు, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలో కొత్త తెగలను కూడా చేర్చడం జరిగింది. మరి వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఉండాలి కదా పార్లమెంట్లో. మరి అలాంటప్పుడు సీట్లు తగ్గితే పెరుగుతాయా, కొత్త రిప్రజెంటేషన్స్ వస్తాయి. ఇప్పుడు పలానా స్టేట్లో కొన్ని కొత్త తెగల్ని ఎస్టీలోనే ఎస్సీలోనే చేర్చామండి, మరి వాళ్ళ రిప్రజెంటేషన్ కావాలంటే వాళ్ళు కొత్త పార్లమెంట్ సీట్లు పెంచాలి కదా. మరి ఎక్కడ తగ్గుతున్నాయి మీకు? సో ప్రొరాటా బేసిస్ అంటారు మేము, నాట్ జస్ట్ పాపులర్. ఇదివరకు అంతా యూపీఏ గవర్నమెంట్ కానీ ఎప్పుడైనా చేసినవి అసలు పాపులేషన్ బేసిస్ మీద చేశారు. కానీ మనం లాస్ట్ సర్వే ఆ సెన్సస్ చేసింది 1971లో, దాని తర్వాత అవ్వలేదు. సో ఇప్పుడు మనము మన గవర్నమెంట్ ఒక ప్రొరాటా బేసిస్ మీద ఒక కరెక్ట్ సెన్సస్ చేసి నాట్ ఓన్లీ జస్ట్ పాపులేషన్, అసలు నిజంగా ఇలాంటి రిప్రజెంటేషన్ లేని తెగలకి రిప్రజెంటేషన్ కూడా కల్పిద్దాము అని చెప్పి ఆ విధంగా ప్రొరాటా బేసిస్ మీద చేద్దామన్న దీని మీద ఉన్నారు. కానీ డీలిమిటేషన్ అనే దాన్ని పరంగా కేవలం పాపులేషన్ పరంగానే చేస్తున్నాం అన్నట్టుగా తప్పుడు సమాచారం ఇచ్చేది డిఎంకే పార్టీ కానీ మీద ఇతరత్ర యూపీఏ ఇలాంటి పార్టీస్ చేస్తున్నారు. చెన్నై మీటింగ్ కి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు కదండి. వెళ్ళటం తప్పేముందండి, ఎనీవన్ కెన్, ఆల్ పార్టీ మీటింగ్ అది పిలిచారు. తను కూడా మద్దతు పలుకుతున్నట్టు చెప్పారు. మద్దతు పలకడం అంటే ఏం లేదండి, ఇప్పుడు అది ఆయన పర్సనల్ థింగ్, అది కాదు నేను అనేది. నేను ఏమంటున్నా అంటే నేను మా నేషనల్ బీజేపీ పరంగా చెప్తున్నా. యాక్చువల్లీ చాలా తప్పుడు అర్థాలు, తప్పుడు మెసేజెస్ పంపిస్తున్నారు. అలా కాదండి, మేము యాక్చువల్లీ ప్రొరాటా బేసిస్ మీద చేస్తున్నాము సెన్సస్ అనేది. పాపులేషన్ బేసిస్, గత యూపీఏ ప్రభుత్వాలు చేసిన పాపులేషన్ బేసిస్ మీద కాదు. ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు లాస్ట్ సెన్సస్ అయింది పాపులేషన్ బేసిస్ మీద, డీలిమిటేషన్ లాస్ట్. దాని తర్వాత మీకు ఎంపీ సీట్లను పెంచిందే లేదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మన ఎన్డీఏ గవర్నమెంట్ హయాంలో డీలిమిటేషన్ అనేది కేవలం పాపులేషన్, అప్పటి పాత పద్ధతుల ప్రకారం కాకుండా ప్రొరాటా బేసిస్. ప్రొరాటా బేసిస్ అంటే నేను చెప్పినట్టు కేవలం పాపులేషన్ ఒకటే కాదు, పాపులేషన్ చిన్న అంశం అందులో. దాంతోపాటు ఈ
కొత్త సోషియో ఎకనామిక్ కండిషన్సే కానీ అసలు ఒక్కొక్క స్టేట్కి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత రెవెన్యూ ఉంది, అవి కూడా పరిగణించి ప్లస్ కొత్త తెగల్ని ఏవైతే మనం యాడ్ చేస్తామో ఎస్సీలోనే ఎస్టీలోనే వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా పరిగణిస్తూ రకరకాల వర్గాలన్నింటినీ మనము సెన్సస్ వేసుకుంటూ అన్ని ఫ్యాక్టర్స్ని బేరీజ్ వేసుకుంటూ దాని ప్రకారంగా కొత్త రిపోర్ట్ ఈ డీలిమిటేషన్ కమిషన్ అంటుంది. ఆ డీలిమిటేషన్ కమిషన్ అనే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. దాని పరంగా ఇంకా సీట్లు పెరిగితే కానీ తగ్గవు. సో ఆల్రెడీ అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ క్లియర్గా చెప్పారు, సౌత్ స్టేట్స్కి మీకు ఇంకా సీట్లు పెరుగుతాయి కానీ తగ్గించే ప్రక్రియ అయితే అసలు లేనే లేదని చెప్పారు క్లియర్గా. అయినా కూడా పదే పదే మేము కరెక్ట్గా చేస్తున్నాం అని కరెక్ట్గా వెళ్తున్నాయి. సో ఏదో ఒకటి దుమ్మెత్తిపోయడానికి ఈ అపోజిషన్ పార్టీలు డిఎంకే పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ యూపీఏ సంబంధించిన పార్టీస్ కానీ వీళ్ళందరూ కావాలి ఇండియా అలయన్స్. ఇప్పుడు యూపీఏ లేదనుకోండి, ఇండియా అలయన్స్, ఈ ఇండియా అలయన్స్ సంబంధించిన పార్టీలు కావాలని ఎన్డీఏ గవర్నమెంట్ దుమ్మెత్తిపోయడానికి చేసే దుశ్చర్యలు తప్పవి. నిజంగా ఇది ఫ్యాక్ట్. మోడీ గారు అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు, డీలిమిటేషన్ పరంగా సౌత్ స్టేట్స్కి భయపడాల్సిన అవసరం లేదు, ఇంకా కావాల్సిన పార్లమెంట్ సీట్స్ పెంచుతాం కానీ తగ్గించే ప్రశ్న ఇప్పుడున్న వాటి సంఖ్య తగ్గించే అసలు సమస్య లేదు అని క్లియర్గా చెప్పారు. అయినా కూడా పదే పదే వీళ్ళు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమయ్యే విధంగా చేద్దామన్న ఒక దుశ్చర్య తప్ప, ఆ ఇండియా అలయన్స్ వాళ్ళు చేసే దుశ్చర్య తప్ప ఈ డిఎంకే పార్టీ వాళ్ళు. అంతేగాని నిజాలు ఇది అసలైన నిజం. ఆ డీలిమిటేషన్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు సౌత్ స్టేట్స్కి, ఇంకా మన సీట్లు పెరిగే ఛాన్సులు ఉన్నాయని నేను చెప్తున్నాను క్లియర్గా. బీజేపీ ఫైనల్గా అయితే దీనికైతే డీలిమిటేషన్ వల్ల సౌత్కి ఉపయోగమే తప్ప ఎక్కడ కూడా ఎవరు నష్టపోవారని కూడా చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఒక ఎలక్షన్స్లో కూటమితో వెళ్తారా, సింగిల్గా వెళ్తారా బీజేపీ? అది మేమేలా చెప్తామంటే ఐఎమ్ నో వన్ టు ఆన్సర్ దట్. ఎందుకంటే అది అధిష్టానం నిర్ణయిస్తుంది. అండ్ తప్పకుండా ఒకటి ఏం చెప్పగలుగుతామంటే ఇదివరకు మీద బీజేపీ ఆంధ్రప్రదేశ్లో చాలా బలోపేతమైంది. మేము కార్యకర్తలమే కానీ ఎవరైనా కానీ చాలా బలంగా పనిచేస్తున్నాము, చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సో అందుకని ఇవాళ రోజు కూటమి గవర్నమెంట్ విన్ అవడంలో కూడా మా పాత్ర చాలా పెద్ద పాత్రే ఉంది. మాది పెద్దన్న పాత్ర ఒక విధంగా మేము పోషించాం. సో ఆ విధంగా మీరు చూసుకుంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏదైతే చాలా బలంగా తయారైందో అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అలానే బలోపేతం అయ్యాము. ఈసారి వచ్చే కూడా కూటమి గవర్నమెంట్ పరంగా మీరు చూసుకుంటే బాగానే విన్నాం మేము ఈసారి. సో వచ్చే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా 29 ఎలక్షన్స్లో కూడా మేము ఇప్పుడు మా అలయన్స్ ఇప్పుడు బాగుంది కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది మేము అనుకుంటున్నాము. లేదు ఒకవేళ అధిష్టానం ఏదైతే నిర్ణయిస్తో దాని పరంగా అయినా కూడా మేము రెడీగా ఉన్నాం. మా పార్టీ ఎప్పుడైనా సరే ఇండివిజువల్గా వెళ్ళినా కూటమి పరంగా వెళ్ళినా మేము ఎప్పుడు బలంగానే తయారవుతున్నాం కాబట్టి మాకు ఎటువంటి వరీ లేదు. మేము ఒకవేళ 170 స్థానాల్లో నుంచోమన్నా కూడా మాకు దాని తగ్గట్టు నాయకులు ఉన్నారు, కార్యకర్తలు నుంచోడానికి కూడా మా పార్టీ రెడీగా ఉన్నాం, డెఫినెట్గా సిద్ధంగా ఉన్నాం. బట్ ఇప్పుడు అలయన్స్ పార్టీ పరంగా అలయన్స్ రూల్స్ ప్రకారంగా సమన్వయంగానే మేము నడుస్తున్నాం కాబట్టి అంతా బాగుంది. కూటమి గవర్నమెంట్ చాలా మంచి పనులు చేస్తుంది. మా మోడీ గారి ఆదర్శం తీసుకుంటూ మా మోడీ గారి దిశానిర్దేశాల ప్రకారం అండ్ చంద్రబాబు నాయుడు గారి ఒక నాయకత్వంలో అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో డెఫినెట్ అండ్ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్ శ్రీ దగ్గుబాటి పురంధరేశ్వరి గారి నాయకత్వంలో అండ్ డెఫినెట్గా మా నాయకుల పరంగా డెఫినెట్గా మేము మంచి దారుల్లోనే వెళ్తున్నాము. అండ్ ఇప్పటివరకు మీరు చూసుకుంటే 8 నెలలు 9 నెలల్లో చాలా ల్యాండ్ మార్క్ డెసిషన్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఒకటి పంచాయతీ పరంగా చూసినా ఎప్పుడు రోడ్లు చూడని ఒక అనగారిన ఒక ప్లేసుల్లో మీరు అరకు అటు సైడ్ దాటితే మీరు అక్కడ రోడ్లే లేదు. 70 ఏళ్ళ ఈ భారతదేశ చరిత్రలో రోడ్లే చూడలేవాలి ఇప్పుడు. అలాంటిది ఇక్కడ రోడ్లు పడుతున్నాయి, అవన్నీ అవుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాము, హైవేస్ ఇంకా చాలా పెంపొందిస్తున్నాము. అండ్ రాజధాని నిర్మాణం కోసం ఇవాళ రోజు మా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తుందో మీరు చూస్తున్నారు. పోలవరానికి కూడా ఇంకా చాలా అదనపు నిధులు ఇచ్చాము. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశాము. సో మేము కూటమి ప్రభుత్వం ప్రామిస్ చేసామో ముఖ్యంగా మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రామిస్లన్నీ మేము నెరవేరుస్తున్నాం. సో కేంద్ర ప్రభుత్వం మా ఏదైతే ఉందో డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో మాదే ఉంది ఎన్డీఏ సర్కార్, ఇక్కడ కూడా మాదే ఎన్డీఏ సర్కార్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో డబుల్ ఇంజన్ సర్కార్ పరంగా మేము చాలా బాగా చేస్తున్నాం. అలాంటప్పుడు నెక్స్ట్ 29లో కూడా నిజంగానే కూటమి పరంగానే సమన్వయంతోనే 3 పార్టీలు కలిసి వెళ్ళాలనుకుంటే మా అధిష్టానం నిర్ణయిస్తే తప్పకుండా అలానే వెళ్తాం మేము, అందులో ఎటువంటి డౌట్ లేదు. రైట్. సో 2029లో ఆ విషయం అయితే తెలుస్తుంది. మరి అలయన్స్గా వెళ్తారా లేదంటే ఇండివిజువల్గా వెళ్తుందనే విషయం ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం అయితే సమన్వయంగా అన్ని విభాగాలలో కూడా చాలా చక్కగా పనిచేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. మరో అంశంతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.